బారులు పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి. వెళ్ళు. సీకో బావా, బంగారాజు, సీకో బంగారాజు, సెంటర్ లో ఇరుక్కుంటావు. బంగారాజు, సీకో బంగారాజు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. నీతో పనుండి వచ్చాను. పనున్నప్పుడు వస్తావేంట్రా నువ్వు? ఇంకా వచ్చింది పోలీసులేమో అనుకున్నాం. మీరు కూడా మాలాగే దొంగలన్నమాట. దొంగలా? అంటే వీడు నేను చిన్నప్పుడు దొంగ పోలీసు ఆట ఆడుకునే వాళ్ళం అన్నమాట. అందులో నేను పోలీసు, వీడు దొంగ. ఎప్పటికీ దొంగే. ఏదో దోకులు. మన ఊరు ఎలా ఉంది? రాత్రి అయిందిగా, చీకటిగా ఉంటుంది. ఎవర్రా అమ్మాయి? నువ్వు ఇక్కడికి రా. నా పిఏ, నీకు అక్క, వాడికి చెల్లెలు. ఇంతకీ మీరందరూ ఏం చేస్తుంటారు? కార్లు అమ్ముతుంటాం. కొనరా? ఎవరో కొంటారు, మేము అమ్ముతుంటాం. ఎవరో కొంటే మీరెందుకు అమ్ముతారు? ఏంటి ప్రశ్నలు ఏంటి? ఇంతకీ ఎవడు? గుర్తుపట్ల? మా మేనల్డ్. అలాగా? నమస్కారం పెట్టు. నమస్కారం. వీళ్ళంతా మా గ్యాంగ్. నమస్తే. వీడి పేరు వెంకటాద్రి ఒకప్పుడు, ఇప్పుడు సింహాద్రి. వీడు ఒకప్పుడు చంద్ర, ఇప్పుడు ఇంద్ర. ఒకప్పుడు ఆర్మణి, ఇప్పుడు శివమణి. ఎందుకు రెండు పేర్లు? రెండు పేర్లు ఉంటాయండి. బిజినెస్ అన్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. ఓకే. ఇంతకీ ఈ పాప పేరేంటి? బిపాసా ఫ్రమ్ పలాసా. ఇరానీ సమస్యలాగా ఉంది. నీకు పెళ్ళయిందా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆపో, అసలు ఎందుకు వచ్చావురా నువ్వు? మా ఇద్దరికి పెళ్లి ఇష్టం లేక వచ్చేసాం. మీ ఇద్దరికి పెళ్ళా? చిచ్చే, వీడికో భయంకరమైన అమ్మాయితో పెళ్ళవుతుంటే వీడిని దొంగతనంగా లాక్కొచ్చేసాను. అసలు ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకున్నట్టు? నీ దగ్గర తలదాచుకుందామని. అంతే కదా మీ ప్రాబ్లం? ఓకే. ఊళ్ళో కార్లు ఎక్కువైంది, స్టాఫ్ తక్కువైందని ఫీల్ అవుతున్నాను. అరే, వీళ్ళిద్దరికి 2 సూట్లు కుట్టించారా? తీసుకెళ్ళండి. బాయ్. ఫ్రెష్ అయి కలుస్తా. వ్యభిచార గృహాలపై దాడి, పార్లమెంటులో గొడవ. మధ్యలో ఫుల్ స్టాప్ ఉంటుంది, చూసి చదువు. ఓహో, మధ్యలో ఫుల్ స్టాప్ ఉందా రెండింటికి? ఓకే. స్నానానికి వస్తావా? కొంచెం మూసుకుంటావా? హలో, ఎవరు? చెప్పుకో చూద్దాం. నీకు బెల్ట్ పెట్టుకునే అలవాటుందా? లేదు. గోపాలరావు కాదు. అయితే బొట్టి దగ్గర కిటికీలున్నాయా? లేదు లేదు. స్టీఫెన్ రాజు కాదు. ఎవరబ్బా? ముద్దివ్వడానికి ఇంత లేట్ చేసావంటే అబ్దుల్ ఖాదర్. ఎలా చెప్పావు? నీ ట్రైన్ ఎప్పుడూ అరగంట లేట్ కదా. ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్దుల్ ఖాదర్ తో. ఇటు. హలో, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? గుర్తుందా? అప్పు తెచ్చేవరకు ఫోన్ చేద్దానా? అది కాదన్నా. అన్నా లైన్ లోకి వద్దామని చూస్తున్నావా? అది కాదు సీకో, ఇప్పుడు ఒక ఫెరారీ కారు కావాలి. అది అరేంజ్ చేసావనుకో, పాత బాకీతో పనే ఉంది. వచ్చే ప్రాఫిట్ లో 50-50. అరే ఖాదర్, నా సంగతి నీకు తెలుసు కదా. అడ్వాన్స్ తీసుకోకుండా ఏ పని చెయ్యను. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదయ్యా. నేను చెప్తా, నువ్వు చెప్పు ఖాదర్. చెక్ పంపుతావుగా? చెక్ బుక్ పంపిస్తా. బుక్ ఎందుకమ్మా, చెక్ చాలు. చెక్ వాడికి, బుక్ బేబీకి. ఏంటి వాడు? నేను ఇంతసేపు మాట్లాడితే కాదన్నాడు, నువ్వు 1 మినిట్ మాట్లాడితే ఇస్తున్నాడు. నీకు బిజినెస్ చేయడం చేత కాదు, నా దగ్గర నేర్చుకో. బిజినెస్ అంటుంది. ఏం బిజినెస్ చేసేదయ్యా? అది చేసే బిజినెస్ తెలిస్తే మా సీకో గారు గుండాకి చేస్తాడు. అర్థమైనట్టుంది. మామా, వీళ్ళందరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది. ఉండవు, వెళ్ళిపోతాం. ఒక్కసారి చిలసవు సూర్యకాంత్ అని గుర్తు చేసుకో. ఎళ్ళవు, ఇక్కడే ఉంటాం కదా. ఏంటి సీగా పొద్దున్న నిద్ర చెడగొట్టి తీసుకొచ్చావు? నోర్మోయ్, మన ప్రొఫెషన్ కి జాగింగ్ చాలా అవసరం. ఇప్పుడు మనం జాగింగ్ చేయబోతున్నాం. అర్రే, నేను కడ్రాయర్ వేసుకోలేదే. మీకు అలవాటు కూడా ఉందా? ఏం మీరు ఎవరు వేసుకోరా? మామయ్య, నేనా నువ్వు ట్రాస్ లో ఏంటి? మనం ఈ ఊరు ఎందుకు వచ్చావురా? పెళ్లి గురించి. హైదరాబాద్ లో నాజూకుతనం కోసం అమ్మాయిలందరూ ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తుంటారు. ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పట్టుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే ఓకే, రెడీ? 1. చూసావా, మా ఊడు ఒలింపిక్స్ కి వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకొస్తాడు. వాడు గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ కి వెళ్ళాలేమో. మేము ఏ గోల్డ్ షాప్ కి వెళ్ళినా కొట్టేస్తాం. ఈడేంటి బాబా ఎప్పుడు దొంగలా మాట్లాడతాడు? వాడితో నీకెందుకురా? ఎక్కడికి జాగింగ్ గీగింగ్ నేను రాను. రావా? రావా? రౌడీ!
గాడ్. హైదరాబాద్ లో ఉన్న అందగత్తెలంతా ఒక ఎత్తు, నువ్వు ఒక్కదానివే ఒక ఎత్తు. నా జీవితం ధన్యమైపోయింది. నేను ఇంతకాలంగా ఎదురు చూస్తున్నది నీలాంటి అమ్మాయి కోసమే. What nonsense are you talking? You purposely hit and fell on me. Don't you have manners? Learn to behave yourself. అబ్బా, ఆంగ్లం వద్దు, తెలుగే ముద్దు. ఏ ఇంగ్లీష్ రాదా? ఇంగ్లీషు రాదా? బంగారాజు లండన్. ఏ నీ గురించి మాట్లాడితే ఎవడో గురించి చెప్తావేంటి? ఎవడో గురించా? ఆ బంగారాజు నేనే, ఆ లండన్ నాదే. ఆహా, లండన్ ఫేస్ చూడు. ఒరే బావా, నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది. రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మామయ్య ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు, అమ్మాయిలు నచ్చలేదు, అక్కడ బిపాస పద్ధతి నచ్చలేదు. ఓకే, మా బిపాసాకి చాక్లెట్ పెడతారా నువ్వు? నేను ఎప్పుడు పెట్టలేదు. అరే నన్ను ఒక్కడిని చేసి ఇంతమంది కొడతారా? అరే ఓ సిగ్గు, నీ ఎంత చూసి మీ పసా తీసుకెళ్ళకపోతే నా పేరు కాదు. మా అన్న ముందే అంత మాట అంటావరా? అయ్య బాబు, ఈ రోజు బిపాస అన్నయ్య చేతిలో కసాపిస్తే బిపాస నాకు అన్యాయం చేయడానికి దండం పెడతాను. సర్లే పద. ఓకే